మన స్టైల్లో చికెన్ కర్రీ చేసేద్దాం, వచ్చేసేయండి. హలో మామ, చికెన్ ఒక గిన్నెలోకి తీసుకోండి. చికెన్ నీళ్ళతో కడగండి మామ. చికెన్ ఇలా బాగా కలిపేసి కడిగేసుకోవటమే. చికెన్ అయితే నీట్గా కడిగేసి పక్కన పెట్టేసా. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా అన్ని కోసేసి పక్కన పెట్టేయండి. చికెన్ గిన్నె తీసుకోండి. తగినంత కారం వేసేయాలి, కొంచెం పసుపు వేసేయాలి, కొంచెం ఉప్పు వేసేయాలి, కొంచెం మసాలా వేసేయాలి, కొంచెం అల్లం వేసేయాలి. ఇదంతా బాగా కలిసిదా కలుపుకోవాలి. ఇదంతా బాగా కారం కలిసిదా కలుపుకొని ఉంచుకోవాలి. బాగా కలిపేసి పక్కన పెట్టేసిన తర్వాత కొంచెం పెరుగు వేసేయాలి, కలపాలి బాగా. పెరుగు వేసేసి బాగా కలపాలి. బాగా కలిపేసింది ఒక 5 నిమిషాల దాకా మూత పెట్టేసి ఉంచాలి. కొంచెం ఆయిల్ పోసేయాలి మామ. ఉల్లిగడ్డ నీళ్ళు వేసేయాలి, పచ్చిమిర్చి నీళ్ళు వేసేయాలి. అంటే అటు ఇటు తిప్పాలి బాగా కలిసేదాకా. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసేయాలి మామ. చికెన్ ఒక్కొక్క ముక్కల్లో వేసేయాలి. వేసేయటం వేసేసినామంటే గంటతో తిప్పేయాలి. చికెన్ బాగా గంటతో తిప్పేసిన తర్వాత మూత పెట్టేసేయాలి మామ. చికెన్ ఉడికిందో లేదో మూత తీసి చూద్దాం. ఆవిరి చూడండి మామ ఎలా వస్తుందో. చికెన్ ఉడికినట్టే ఉంది మామ. గంటతో బాగా తిప్పాలి. టమాటాలన్నీ నీళ్ళు వేసేద్దాం. బాగా కలిసేలా తిప్పాలి టమాటా ముక్కలన్నీ. ఒక 10 నిమిషాలు అటు ఉంచిందా కొత్తిమీర వేసేయండి. గంటతో అటు తిప్పండి మామ. దాని మీద మూత పెట్టేసేయండి. మన చికెన్ అయితే రెడీ అయిపోయింది, అంతే మామ. ఒక్కొక్క ముక్క తుంచుకొని నోట్లో పెడుతుంటే టేస్ట్ అయితే అదిరిపోయింది మామ. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ లెగ్ పీస్ చూస్తే నోరు ఆగట్లేదు మామ. ఒక్కొక్క ముక్క నోట్లో పెడుతుంటే అసలు అదిరిపోతుంది. కర్రీ అయితే సూపర్ వచ్చింది మామ. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది లైక్ కొట్టండి మామ. ఇట్లాంటి వీడియోలు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసి ఉండండి. ఈ రోజు అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.